వెన్నెలైన చీకటైన పార్ట్ 10 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. రేష్మ వైపు చూసి యమున భయపడింది. రేష్మ, ఏమిటి అలా ఉన్నావు, ఏమైనా తిన్నావా అన్నది యమున. యమున వైపు ఎంతో విచిత్రంగా చూసింది రేష్మ. అక్క, నన్ను చూస్తూ ఉంటే నీకు అసహ్యం కలగడం లేదా? నీ కళ్ళారా కొన్ని చూసావు కదూ, నువ్వే వచ్చి పలకరిస్తున్నావా? నా జీవితం అంధకారంలో చిక్కుకుపోయిందక్క. విలువైన నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది రేష్మ. లేదమ్మా, నువ్వు కావాలని చేయలేదు తప్పు. ఆ దుర్మార్గుడే ఏదో చేశాడు నీకు. మన కుటుంబంపై వాడి పిశాచి నీడ పడి ఇలా చెట్టుకొకరు పుట్టకొకరు అయినట్లుగా అయిపోయింది అంటూ తన మనసులో ఉన్న ఆవేదనతో పొంగిపోయి యమున ఏడ్చింది. అక్క, నువ్వు నా కోసం ఏడుస్తున్నావా అంటూ యమున పాదాలపై పడిపోయింది రేష్మ. కన్న తల్లి నన్ను అర్థం చేసుకోరు. నేను చేసిన తప్పు అటువంటిది. కళ్ళారా చూస్తే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది. అమ్మని నేను తప్పు పట్టడం లేదు. జితేంద్ర ఫోన్కి కూడా కేశవ్తో ఉన్న నా వీడియో పంపించాడక్క. జితేంద్ర ఫోన్ అక్కడ పడేసి జితేంద్ర ఎటు వెళ్ళిపోయాడో తెలియదక్క. ఆయన చాలా మంచివారు. నేనంటే ప్రాణం పెడతారు. అత్తయ్య మామయ్యపై మీ అందరిపై నేను ఏదో ఒకటి అవాకులు చెబుతూ ఉండేసరికి ఆయన ఇంట్లో వాళ్ళతో పెద్దగా కలిసేవాడు కాదు. నా మీద ప్రేమతో నేను ఏది చెప్తే అదే వినేవాడు. అలా మంచోడక్క, చాలా మంచోడు. కుటుంబం పట్ల ప్రేమ ఉన్నవాడే కానీ నాకు పని చేయడం చేతకాక తప్పించుకోవడానికి మీ అందరి మీద అబద్ధాలు చెప్పేసరికి అవి నమ్మి మీ అందరితో కోపంగా ఉండేవాడు. మామయ్య గారు, అత్తయ్య గారు చెప్పిన పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారు. అందుకే ఏమైపోయారో తెలియదక్క నా భర్త అంటూ తెగ ఏడ్చింది రేష్మ. క్షేమంగా ఉండాలి అని ఆశిద్దాం రేష్మ. ఏమీ కాదు, జితేంద్ర పిరికివాడు కాదు. నువ్వేది ఆలోచించకు. రేష్మ, వచ్చేస్తాడు జితేంద్ర. కాస్త ఏదైనా తిను అన్నది యమున. ఆయన అలాగే చనిపోయారు. చనిపోయే ముందు నన్ను చంపేయాలన్నంత కోపంతో చూస్తూ అక్కడ ఉన్న వస్తువు విసిరి కొట్టాడక్క. కానీ నేను చచ్చిపోలేదు. ఈ విషయం చెప్పి నా తల్లి ఇలా అవ్వడానికి కారణం నువ్వే అంటూ నిందలేస్తే తట్టుకోలేకపోయాను. ఇప్పుడు నా ఇల్లు విలువ నాకు తెలిసింది, నా భర్త విలువ నాకు తెలిసింది. కానీ పోయిన విలువైన జీవితం రాదు కదా అక్క అంటూ ఏడుస్తుంది రేష్మ. తప్పులు అందరూ చేస్తారు రేష్మ. ఒక వయస్సు, నిబద్ధత లేని మనసు చేసే మాయా వలయంలో చిక్కుకొని ఎటువంటివి ఉబిలోకి దిగిపోతుంది మనసు. అప్పుడే మన మనసును గట్టిగా పట్టుకోవాలి. కానీ నువ్వు ఇక దిగులు పడకు. వాడి నీడ మన ఇంటి మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం అంటూ రేష్మకు నచ్చజెప్పి ఆమె కాస్త ఆహారం పెట్టి అందరూ వలసండగా పడుకుండిపోయారు. ఆ రోజు రాత్రి అలాగే గడిచిపోయింది. నిస్తేజంగా అంబిక గారు అందరినీ కనిపెట్టుకుని జాగ్రత్తగా చూస్తున్నారు. మరునాడు తెల్లారింది. చాలా సమయం గడిచిన రేష్మ లేవలేకపోయేసరికి గదిలోకి వెళ్ళింది యమున. యమున వైపు చూసి ఏడుస్తూ నవ్వింది రేష్మ. రాత్రి నిద్ర మాత్రలు వేసుకుని ఒక 2 అంటూ నిద్ర లేవనగానే ప్రాణం కొట్టుకుపోతుంది. శరీరంలో నరాలన్నీ కొట్టుకుపోతున్నాయక్క. తెలుసా ఏం చేశాడో? ఇంజెక్షన్. అతని దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని రేష్మ యమునతో అంటున్న మాటలు కిటికీ దగ్గరగా వచ్చిన అభిజిత్ విన్నాడు. యమున అంటూ బిగ్గరగా అరిచారు. ఏంటండి అంటూ వెళ్ళింది యమున. నువ్వు కూడా తయారవుతావా దానిలాగా, వెలయాలిలాగా? ఛీ, ఆడవాళ్ళ మీరు? అది నిలవలేకపోతున్నాను. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి పడుకుంటానని చెప్తుంటే సిగ్గు ఎగ్గు లేకుండా వింటున్నావా? దానికోసం నువ్వేడుస్తున్నావా? ఏ మొహం పెట్టుకొని వచ్చింది ఇక్కడికి? వాడి దగ్గరికి అసలు జితేంద్ర ఏడి? ఏం చేశారు చెప్పమను అంటూ నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు అభిజిత్. రేష్మ మనసు విలవిలలాడిపోయి కొట్టుకుంది. చచ్చిపోవాలనుకుంది. కానీ వసుధా నిలయంను చూసి తన భర్త పాదాలపై పడి తన తప్పు చెప్పి అప్పుడు చచ్చిపోవాలనుకుంది. అందుకే వచ్చింది. ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నారండి మాటలు. ఆ జ్ఞానం మీరు పరాయి దానితో జీవితం పంచుకున్నప్పుడు ఏమైంది అంటున్న యమును చెంప పగల కొట్టాడు అభిజిత్. నేను మొగాడిని, విడిచేసి వీధిలో తిరుగుతాను. నువ్వు తిరుగుతావా? పిచ్చి మాటలు మాట్లాడకు. నోరు మూసుకొని పడి ఉండండి. మళ్ళీ ఇటువంటి పనులు కానీ చేస్తే చంపేస్తాను. దీన్ని మొగుడులాగా చేతకాని వాడికి కాదు నేను. ఇప్పటికి నరికి ముక్కలు ముక్కలు చేసేవాడి నేనైతే తమాషాగా ఉందా? అది చెప్పడం నువ్వు వెళ్ళమను. వాడి దగ్గరకు పొమ్మను. జితేంద్ర విషయం ఏమిటో చెప్పమను. సిగ్గు ఎగ్గు వీడి చేసి పైగా రామాయణంలాగా తన కథను నీకు చెబుతుందెందుకు అన్నాడు కోపంగా అభిజిత్. మీరు చాలా తెలివిగలవారండి. నల్లగా ఉన్నాను, బాగోలేదు. కానీ నా శరీరాన్ని ఒక ఆడదాని శరీరం అన్నట్లు వాడుకున్నారుగా.
అది కూడా వ్యభిచారమే. నేను చేసింది మాత్రమే సంసారం. ఇంకొక ఆడది తీసుకొచ్చి నా కళ్ళ ముందే కులుకుతూ ఇంట్లో తల్లిదండ్రులు ఏమయ్యారు, అసలు ఆ డాక్టర్ ఎందుకు వచ్చాడు, వాడు మీ మరదల జీవితంతో ఆడుకుంటుంటే మీరెలా ఊరుకున్నారండి? నాకు తెలుసా అటువంటి ఇంట్లో ఇటువంటి కులట పడుతుందని, ఇది ఇలా తయారవుతుందని నాకు తెలీదు. దీని వలలో పడి వాడు ఇది చెప్పినట్లాడుతున్నాడు తెలుసా నీకు? ఇప్పుడు నా తమ్ముడు ఏమయ్యాడో తెలీదు. ఇది వాడి దగ్గరికి వెళ్ళాలి అంటుంది. అంటే దీనికి మొగుడు అక్కరలేదు అన్న విషయం తెలియడం లేదా? నేను చేశాను, తప్పు చేశాను, పబ్లిక్గా చెప్పేశాను మగాడిని అన్నాడు గర్వం అంధకారంతో అభిజిత్. తప్పు ఎవరు చేసినా తప్పే. అసలు తల్లిదండ్రులు ఏమయ్యారు అని కొంచెం కూడా బాధ లేదు. ఇప్పుడు ఆస్తులు మనకు చెందకపోయేసరికి వాళ్ళు ఎక్కడున్నారు, ఏమిటి వెతకాలి అంటూ వేరొక మనిషి చెబుతున్నారు. ఈ శ్రద్ధ ముందు మీకేమైంది? మీకు స్వార్థం లేదు, మీకు లేవా మదమాత్సర్యాలు? మళ్ళీ కోపంతో చెయ్యెత్తబోతున్న భర్తను చూస్తూ నన్ను కొట్టే అధికారం మీరు పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే నా మీద ప్రేమ లేదు అన్నారో అప్పుడే మీ మీద గౌరవం పోయింది నాకు. భార్యకు మనసులో స్థానం ఇవ్వకుండా ఆమె శరీరాన్ని మాత్రమే వాడుకుని నీలాంటి వాడిని నేను గౌరవించను అన్నది యమున. అన్నీ వింటున్న రేష్మకు పిచ్చి పట్టినట్లయింది. సమయం కదిలిపోతుంది. అభిజిత్ బయటకెళ్ళొచ్చాడు. తన శరీరంలో ప్రతి నరం ప్రకంపనలు మొదలయ్యాయి. తన గోడకేసి కొట్టుకోవాలి. పిచ్చి పట్టింది. ఆ శబ్దానికి పరుగున వెళ్ళింది యమున రేష్మ దగ్గరకు. రేష్మ తల పట్టుకొని విపరీతంగా బాధపడుతూ ఉంది. డ్రగ్ పెట్టే ఇబ్బందితో తెలియకుండా ఉందా మీకు? ఏంటి ఆడవాళ్లకు పొగరెక్కువైంది. అది ఇంత బరి తెగించి ఒకరితో కులుకుతూ ఉంటే దానికి సేవలు చేస్తుంది. త్వరలో ఇది కూడా అలాగే తయారవుతుంది. సందేహమే ఏమీ లేదు. మరుసటి రోజు ఫ్యాక్టరీకి వెళ్తే ఎవరో తన సీట్లో కూర్చున్నారు. ఏం మాట్లాడతాడు? వాళ్ళు ఒక కాగితం ఇచ్చారు. అందులో అంతా ఉంది. తిరిగి వచ్చేశాడు. తమ్ముడు ఫోన్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. జితేంద్ర ఏమయ్యాడు? ఈ పిశాచివాడు కలిసి ఏదైనా చేసి ఉండాలి అనుకొని ఫ్యాక్టరీలో తమ దగ్గర పనిచేసే ఒక వర్కర్కి చెప్పాడు అభిజిత్. జితేంద్ర విషయం తెలుసుకోమని, ఏదైనా ఆదారిలో యాక్సిడెంట్ కానీ జరిగిందా, ఎటువంటి విషయాలు తెలిసినా తనకు తెలియజేయమని పోలీస్ స్టేషన్లో కూడా అడగమన్నాడు. అతని సందేహం తన తమ్ముడిని ఏదైనా చేశారు అని. రేపో మాపో ఈ ఇంటి నుండి కూడా బయటకు పంపిస్తారు. ఇదంతా నాకెందుకు? డర్టీ బీచ్. స్మిత ఫోన్ కూడా ఎత్తడం లేదు. కేశవ్ గాడు అన్ని విధాలా మోసం చేశాడు. జీవితం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అసలు అమ్మ నాన్న ఎంత ద్రోహం ఎలా చేస్తారు తమకు అర్థం కాని పరిస్థితిలో వ్యర్థమైన ఆలోచనలతో అక్కడ ఉన్న పురాతన వాల్ క్లాక్ తీసుకెళ్లి అమ్మేసి మందు సీసా తెచ్చుకొని తాగుతున్నాడు అభిజిత్. రాత్రి 12 గంటలైంది. మత్తు బాగా తలకెక్కి వేసింది. అలసిపోయి నిద్రపోతూ ఉంది యమున. అంబిక గారు ఉన్న గదిలో రేష్మ గదిలోకి చూశాడు అభిజిత్. రేష్మ ఇంజెక్షన్ అందక తన శరీరంలో జ్వాలల వలన ఆమె ఒంటిపై దుస్తులు కూడా సరిగ్గా ఉంచుకోకుండా వెనక్కి ముందుకు పడుతూ ఒక రకంగా ప్రవర్తిస్తుంది. మత్తులో తొలుతూ ఉన్న అభిజిత్ అలాగే చూశాడు రేష్మ వైపు. అభిజిత్ కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ ఉన్నాయి. ఈ మాయా ప్రపంచంలో వావి వరసలు కొన్ని కుటుంబాలలో బూడిదైపోతున్నాయి. ఆ బూడిదతో తయారు చేసిన మత్తును తాగిన అభిజిత్ కళ్ళకు రేష్మలోని అందం ఆకర్షించింది. ఇదెంత అందగత్తే అస్సలు తెలీదు. ఆమె హృదయ భాగాన్ని అలాగే చూస్తున్నాడు. ఆమె శరీరంలోని అణువణువు చూస్తూ మైమరచిపోతున్నాడు. తలుపు దగ్గరగా వేసింది. తప్పేముంది? తప్పు చేసిన దాన్ని అనుభవిస్తే తప్పేముంది? తమ్ముడిని ఏదో చేసుంటారు. దీని మొగుడు చచ్చిపోతుంది కోరికతో అని తనకు తెలిసిన జ్ఞానంతో కేవలం కోరిక తీర్చే ఒక ఆడదాని శరీరంగా చూస్తున్నాడు. తల్లి, చెల్లి, మరదలు, వదిన, వరుసలు ఏనాడు అంతరించిపోతున్నాయి. కొన్ని కుటుంబాలలో, సభ్య సమాజంలో, ఎంతో సాంప్రదాయమైన ఇళ్లల్లో కూడా ఇటువంటి అజ్ఞానమైన మార్పులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ దేనికి చుట్టుకుంటున్నాయి? సున్నితమైన మనసు కలిగిన మానవ సంబంధాలలో ఇటువంటి వావి వరుసలేని జంతువుల సంబంధాలు ఎలా ఉద్భవిస్తున్నాయి? నిత్యం దీపారాధనతో ఎంతో మంగళకరంగా ఉండే వసుధా నిలయంలో ఈనాటి పరిస్థితి ఇది. దీనంతటికీ కారణం ఒక త్రాష్ట్రుడు ఆడిన నాటకమేనా, లేక మానవ మనసులకు పట్టిన గ్రహణాల లోపమా? నిగ్రహ శక్తిని ఎందుకు కోల్పోతున్నారు? నేటి సమాజంలో కొందరు మనిషికి జ్ఞానాన్నిచ్చిన భగవంతుడు కూడా మానవులలోని
జ్ఞానంధకారాన్ని చూస్తూ ప్రళయ వికృతాలను సృష్టిస్తున్నాడు. ఇంటి ముందు ఏదో కుక్కలరుస్తున్నాయి. అప్పుడే మెలకు వచ్చిన యమున కళ్ళు తెరిచి చూసేసరికి భర్త అతని తమ్ముడి గదిలోకి చూస్తూ ఉన్నాడు. బిడ్డగా భావించవలసిన మరదలి వైపు కోరికగా చూస్తున్నాడు. ఒక్కసారి దిగ్గున లేచింది యమున. అప్పటికే అభిజిత్ లోపలికి అడుగులు వేయబోయాడు. గౌరవనీయులైన అభిజిత్ గారు, ఒక్కసారి ఇంటి ముందు చూడండి అన్నది యమున కోపాన్ని దిగమింగుకొని. అటు చూస్తే 2 కుక్కలు సృష్టి జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. కోపంగా చూశాడు అభిజిత్. ఆ కుక్క దాని కడుపునే మగ పుట్టక పుట్టింది. జ్ఞానం లేదు కదూ, అందుకే అసహ్యంగా ఉంది కదూ. చూడడానికి వరుస తెలుసుకుంటే మీకు తెలియదు కదా, రోజు నిన్ను చూస్తూ ఉంటాను అంటూ నిప్పులు చెరుకుతున్న కళ్ళతో చూసింది యమున. ఏదో అతిపెద్ద పతివ్రతలాగా తెగ నీతులు చెబుతున్నావు నువ్వు. ఆ డాక్టర్ గాడితో రాసలీలలు ఆడిన రంగసాని కదా ఇది. కామంతో కొట్టుకొని చస్తుంది చూడవే అంటూ అతి రోతగా జుగుప్సాకరమైన మాటలను ఎన్నో అన్నాడు అభిజిత్. ఇలాగే ఒక పశువు చేసిన దుర్మార్గాన్ని దాని జీవితం బలైపోయింది. ఏం చేశాడో మరి తెలియదు. ఇంజెక్షన్స్ చేశాడట. అప్పటి నుండి తన శరీరంలో లేనిపోని గ్రహణ జ్వాలలు రగులుతున్నాయని నా గుండెల్లో తలదాచుకుని ఏడ్చింది నా చెల్లెలు రేష్మ. తను ఎటువంటిదో నాకు తెలుసండి. ఆమె సంగతి తీసి పక్కన పెట్టండి. మీ తమ్ముడు భార్య కదా, మీరెందుకు తనను అలా చూస్తున్నారు? ఆ దృష్టితో చెప్పండి, మీరు మనిషా మృగమా అంటున్న భార్య చెంపలను చెడామడా వాయించాడు మత్తులో. తన ఆనందానికి అడ్డు వచ్చిందన్న కోపంతో అభిజిత్, మీరు నన్ను కొడటానికి అధికారం ఉంది, ఇది కట్టారు కదా అంటూ మంగళసూత్రం బయటకు తీసి చూపించింది యమున. మంగళసూత్రం వైపు చూడగానే ఒక్క రకంగా వెనకడుగు వేశాడు అభిజిత్. వేదమంత్రాల సాక్షిగా దేవతలాంటి నా అత్తమామలు, నా తండ్రి సాక్షిగా ఈ తాల్ని నా మెడలో 3 ముళ్ళు వేశారు. ఆనాడు మీ చేతి వేళ్ళు తగిలిన ఆ స్పర్శ నా దైవం స్పర్శలా తలుచుకుంటే నా మెడను ఇంకా పలకరిస్తూనే ఉందండి. తొలిసారిగా నా ఈ చేతులతో మీ పాదాలను నా భగవంతుని పాదాలుగా గొలిచాను. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ తప్పు నుండి జన్మలకు తప్పించుకోలేరండి. ఆ పాపం మన బిడ్డకు కూడా అంటుకుంటుంది. దయచేసి రేష్మను మీ బిడ్డగా భావించి చూడండి. ఒక్కసారి విధి వంచితలా తన జీవితం ఈ పరిస్థితికి వచ్చింది. దానికి కారణం కూడా మీ వ్యసనాలు. అటువంటి దుర్మార్గుడితో స్నేహం వాడిని ఇంటి దాకా తీసుకొచ్చారు. అందం ఆకర్షిస్తుంది, పశువులను చేస్తుంది, వావి వరుసలు కూడా లేకుండా చేస్తుంది అని నా కళ్ళతో ఇప్పుడే చూసి తెలుసుకున్నానండి. ఇంత పాపం మాత్రం ఒడిగొట్టొద్దు. ఏమయ్యాడో తెలియదు మరిది గారు. భర్త కోసం అది పిచ్చిదానిలా ఏడుస్తుందండి. కానీ ఈ ప్రపంచం నమ్మదులే అంటూ భర్త కాళ్ళపై పడింది యమున. మీ కోరికను నేను తీరుస్తాను. నాది ఆడదాని శరీరం కాదా? కాసేపు నా మనసు చంపుకొని బలవంతంగా కళ్ళు మూసుకుంటాను. ఎందుకంటే నా మనసు కూడా చచ్చిపోయి మీ మాటల వల్ల ఈ శరీరాన్ని మాత్రం ఇస్తే అది కూడా వ్యభిచారమే అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది యమున. వెనుదిరిగిన అభిజిత్ తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. అప్పటి వరకు అన్నీ వింటున్న రేష్మ శాపవశాన చిక్కిన శోకమూర్తిలా మారిపోయింది. అయ్యో, బావగారిని నా సొంత అన్నగా భావించాను. ఎలా దిగజారిపోయింది రేష్మ నీ జీవితం. నిజంగా అక్క మాట్లాడే మాట, ప్రతి మాట ఒక జీవిత సత్యం. అహంకారంతో మంచం దిగకుండా లోపలే ఉంటూ అత్తగారితో కానీ తోటి కోడలతో కానీ అనుబంధం పెంచుకోలేదు. పెంచుకుంటే బతుకు ఎంత విచిత్రమో అర్థమయ్యేది. అప్పటి వరకు ఆమెలో చెలరేగుతూ ఉన్న జ్వాలలు యమున మాటలతో తొలగిపోయాయి. యమున అక్కడి నుండి వెళ్ళిపోవడం గ్రహించి పైకి లేచింది. అక్కడ భర్త వాడుకునే చెప్పుల స్టాండ్ తీసింది. భర్త చెప్పులు తీసింది. ఆ చెప్పు పెట్టి తన చెంపలను తనే వాయించుకుంటూ, భగవంతుడా, నేను పాపాత్మురాల్ని. ఏమండి, ఒక్కసారి కనిపించండి. మీరు క్షేమంగా ఉన్నారని తెలిస్తే చాలు. మిమ్మల్ని కళ్ళతో చూసి మీ కాళ్ళపై పడి క్షమాపణ అడిగి ఎవరికి కనబడనంత దూరం వెళ్ళిపోతాను. ఈ లోకం విడిచి. ఎంత ప్రేమించారండి నన్ను మీరు. నేను మిమ్మల్ని అంత మంచిగాను తెలియని పరిస్థితిలో వాడు చేసిన ఇంజెక్షన్స్ వల్ల మెదడు మొద్దు బారిపోయిందండి. తెలియకనే ఆ దుర్మార్గుడికి లొంగిపోయాను. కానీ పదే పదే ఆ బురదలో మునగాలి అని నా శరీరం కోరుతూ నా ఆధీనం తప్పింది. నా మనసు మాట నా శరీరం వినడం లేదండి. నన్ను నమ్మండి అంటూ జితేంద్ర పాదరక్షలను చేతిలోకి తీసుకొని ఆ చెప్పులపై ముఖం పెట్టుకొని పడుకొని ఏడుస్తూ ఉన్నది రేష్మ. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు జరిగిన విషయాలను, సంఘటనను గుర్తు చేసుకుంది రేష్మ. ఆ రోజు వసుధా నిలయం నుండి
కారులో బయలుదేరారు రామ్మూర్తి గారు, వసుధ, అభిజిత్, యమున, జితేంద్ర. అమ్మాయి వాళ్ళది చాలా సాంప్రదాయమైన కుటుంబం, పైగా మన కుటుంబం మన సాంప్రదాయం నచ్చి వారే కబురు చేశారు అని చెప్పారు రామ్మూర్తి గారు. ఏంటి జిడ్డు ముఖం పెట్టావు జితేంద్ర అంటూ నవ్వారు రామ్మూర్తి గారు. ఫోటో చూశాడు మన జితేంద్రకు, అమ్మాయి నచ్చేసింది మామయ్య గారు అంటూ నవ్వింది యమున. మరి ఇంకెందుకు అమ్మ అలా ఉన్నాడు అంటూ రామ్మూర్తి గారు అంటుంటే అందరూ నవ్వేశారు. పెళ్లి చూపులంటే ఎవరికైనా అలాగే ఉంటుంది, నా కొడుకుని ఆడిపోసుకోక్కర్లేదు అన్నారు వసుధ ముచ్చటగా నవ్వుతూ. నేను అలా రాలేదుగా, నిన్ను చూడ్డానికి దర్జాగా వచ్చాను అంటున్న రామ్మూర్తి గారి మాటలకు అందరూ హ్యాపీగా నవ్వేశారు. మీరు నన్ను ముందే చూసి కావాలని చేసుకోవడానికి వచ్చారు, అది వేరే విషయం అన్నది వసుధ నవ్వుతూ. యమున ఎంతో ముచ్చటగా నవ్వింది. అత్తగారిని మామగారిని చూసి పెళ్ళైతే ఎన్ని కష్టాలు పడాలో నన్ను చూసి తెలుసుకొని బాధపడుతున్నాడు నాన్నగారు తమ్ముడు అంటూ నవ్వాడు అభిజిత్. బంగారం లాంటి నా కోడల్ని ఏమీ అనకురా అంటూ నవ్వారు వసుధ. పెళ్లి వాళ్ళు వచ్చారమ్మా అంటూ రంగారావు గారి దంపతులు హడావుడి పడుతూ కూతురికి చెప్పారు. ఫోటోలో చూసింది చాలా బాగున్నారు, ఇప్పుడు నిజంగా చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారు, అయ్యో భలే క్యూట్గా అమాయకంగా ఉంది ఆ ముఖం అంటూ కిటికీల నుండి అలాగే చూస్తూ మైమర్చిపోయింది రేష్మ. పెళ్లి చూపులకు రేష్మ వచ్చి కూర్చుంది. లేత ఆకుపచ్చ రంగు చీరకు బంగారుపు అంచున్న శారీ కట్టింది. చక్కగా చీరకు తగ్గ అలంకరణ చేశారు ముచ్చటగా. ఒరేయ్ అలా తల వంచుకుంటావే, చూడు అమ్మాయి వైపు అన్నాడు నవ్వుతూ అభిజిత్. హారిక రేష్మ భుజం మీద చేయి వేసి లక్కీ ఛాన్స్ కొట్టేశావు, సూపర్ ఉన్నారు మీ కాబోయే శ్రీవారు అంటూ నవ్వింది. మాట వరుసకైనా పక్కన నన్ను చూడడం లేదు మీ కాబోయే శ్రీవారు అంటూ తెగ నవ్వింది హారిక. రేష్మ జితేంద్ర ఒకేసారి చూసుకున్నారు, అలాగే ఉండిపోయారు. మళ్ళీ పక్కన వాళ్ళు పలకరించేంత వరకు మైమర్చిపోయి చూసుకుంటున్నారు. ఇక అందరూ జోక్స్. ఇంతలో హారిక ఫోన్ వస్తే పక్కకు వెళ్ళిపోయింది. అందరూ చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్లి నెల రోజులుంది. ఈ మధ్యలో ఎన్నో ప్రేమ కబుర్లు. తనగా ఫోన్ చేసినా మాట్లాడడానికి కూడా మొహమాటంగా ఉండేవాడు జితేంద్ర. జితేంద్ర మనస్తత్వం రిజర్వ్డ్గా ఉంటుంది. అలాంటి జితేంద్రను మాటల్లో పడేసింది రేష్మ. ఇద్దరు పెద్దవాళ్లకు తెలియలేదు అనుకుంటూ పార్కుల్లో కలుసుకునేవారు. ఒకరోజు డిస్నీల్యాండ్కి వెళ్ళారు. పెద్దవాళ్ళు ఒకరికొకరు చెప్పుకొని నవ్వుకునేవారు. మనకు తెలియలేదు అని నవ్వుకోనిండి హ్యాపీగా ఉంటారు అంటూ నవ్వేవారు రేష్మ తండ్రి. పక్కపక్క నవ్వేవారు రామ్మూర్తి గారు. జితేంద్ర ఎంత పద్ధతిగా ఉండేవారు, పక్కనే ఉన్నా కూడా కనీసం చొరవ తీసుకోలేదు ఎప్పుడు. ఆయన విగ్రహం నిగ్రహం చాలా నచ్చాయి రేష్మకు. ఎంతో ప్రోత్సాహం ఇస్తే పెళ్లికి ముందు ఒక్క కౌగిలింత ఒక్క ముద్దు మాత్రం తీసుకోగలిగింది రేష్మ. పెళ్ళయింది. తొలి రోజు గదిలోకి అడుగు పెట్టింది రేష్మ. ఎంతో ఆనందంగా దగ్గరకు తీసుకున్నాడు జితేంద్ర. పోనీలే ఇప్పుడైనా నేను పర్మిషన్ ఇవ్వలేదని దూరంగా ఉండకుండా ప్రొసీడ్ అయ్యారు అంటూ తెగ నవ్వింది రేష్మ. రేష్మ ఇంత అందగత్తే, నువ్వు పైగా బాగా ధనవంతులు, నీ నచ్చుతానో లేదో అనుకున్నాను అని మనసులో మాట చెప్పాడు జితేంద్ర. బాలే మరి నీకేం తక్కువ, మీరన్నింట్లో గొప్పవారే, మిమ్మల్ని మీరు ఇలా కించపరచకూడదు సుమా. ఇంకా నయ్యం, నేనేదో అనుకుంటా అని నేను నచ్చలేదని చెప్పలేదు, అసలు మీ స్టైలే వేరు మై డియర్ హిందీ హీరో, చూడగానే నచ్చేశారు అంటూ ఆనందంగా నవ్వింది రేష్మ. తొలి కౌగిలింత ఎంత మధురం. చక్కటి భర్త కౌగిల్లో ఒదిగిపోయి ఆయన ముద్దు ముచ్చట్లు తీరుస్తూ తన హద్దులు చెరిపేసుకుంటూ ఆనందించిన ఆ తొలిరేయి, ఆ పరవశం తలుచుకుంటే ఎప్పటికప్పుడు ఆనందంతో ఒళ్ళు పులకరించేది. ఇప్పుడు తలుచుకున్న ఆ ఆస్వాదన నాకు తలుపులలోకి కూడా రావడం లేదు. నా మెదడు మొద్దుబారిపోయింది. అవును, చెడిపోయిన ఈ శరీరంలోకి స్వచ్ఛమైన అతని ప్రేమ పరవశాలు గుర్తులు ఎలా ఉంటాయి? ఎప్పుడో వెళ్ళిపోయాయి. నన్ను నేను చూసుకుంటూనే అద్దంలో ఒక రాక్షసిలా కనబడుతున్నాను. మిస్టర్ కేశవ్, అసలు ఎందుకు నా జీవితంతో వాడుకున్నావురా వెధవ అని కోపంతో వడగాలి అనిపించింది రేష్మకు. అడుగుతాను, నా భర్త క్షేమంగా నా కళ్ళ ముందుకు రావాలి. సున్నితమైన మనస్కుడు. అతని గోరు నాకు గుచ్చుకుంటేనే అల్లాడిపోయి రక్తం అంటూ అక్కడ ఉన్న చాకు పెట్టి తన చేతిలోకి పొడుచుకుంది. జీవితంలో నాకు ఏది తెలియలేదు రేష్మ. నువ్వు నీ ప్రేమ తప్పితే నాకు అంత అవగాహన ఉండదు ప్రతి విషయం పట్ల అని బేలగా చెప్పాడు ఒకరోజు జితేంద్ర. అవును, ఆ రోజు మామయ్య గారు 2 రోజుల నుంచి చెప్తున్నా కూడా మందులు తీసుకురాని జితేంద్రను కేకలు వేశారు. ఆ తిట్లు విన్న రేష్మ
కోపంతో అసలు తీసుకురాకండి, మీకేం పని అంటూ అప్పటి తెలియని అజ్ఞానంతో నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం తలుచుకొని బాధపడింది. ఆయనకు తల్లిదండ్రులతో చొరవగా ఉండడం, వారి దగ్గర కూర్చొని మాట్లాడడం అలాంటివన్నీ కట్ చేసింది రేష్మ. పూర్తిగా తల్లిదండ్రులకు దూరంగానే ఉండేవాడు. రేష్మ మాటల్లో పడ్డ జితేంద్ర ఆఖరికి వారికి ఆరోగ్యాలు బాగోకపోయినా పలకరించేవాడు కాదు. భార్య మాటలు విని వసుధ గారు ఏమీ పట్టించుకునేవారు కాదు. ఒక్క మాట కూడా అనేవారు కాదు. అత్తయ్య గారు అని కన్నీరు పెట్టుకుంది రేష్మ. పెద్దవాళ్ళు చెప్పే మంచి చెడ్డలను మంచిగా వినకుండా మూర్ఖం పోతూ తమకే తెలిసింది అనుకునే నాలాంటి వారికి జీవిత విలువలు అప్పుడు అర్థం కావు. క్రమశిక్షణ బాధ్యత అనేది చాలా ముఖ్యం కుటుంబానికి. అందరినీ పరామర్శించడం, పట్టించుకోవడం, తన గదిలో తనే ఉండడమే కాక ఉమ్మడిగా ఇంట్లో ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధగా ఉండడం, ప్రతి ఒక్కరి బాధ్యతని అప్పుడు తెలుసుకోలేకపోయారు. జితేంద్రకి ఏది చెబితే అదే. తన భార్యను ఏదో బాధపడుతున్నారు అని అనుకునేవాడు. రేష్మ మాటలు విని ఏమైపోయారండి అంటూ మళ్ళీ ఏడుస్తున్నది రేష్మ. భర్త గురించి తలుచుకొని ఒక నిర్ణయానికి వచ్చిన రేష్మ చెప్పులు భద్రంగా అక్కడ ఉన్న తన చీరతో తుడిచి లోపల పెట్టింది. కళ్ళకద్దుకొని పైకి లేచింది. బసవమ్మ గారు పూజ చేసుకుంటూ ఉంది. వసుధ వాళ్ళు అంటున్న ఇల్లు వైపు చూసింది. ఆకాశంలోకి చూస్తూ అలాగే ఉన్నది వసుధ. ఎందుకు అలా ఉంటుంది ఈ మధ్యన, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అరే గోపి అంటూ పిలిచారు కావాలని. ఏంటి బామ్మగారు అంటూ గోపి పలకరించాడు. మీ అమ్మగారిని ఇటు తీసుకురా అని చెప్పారు సైగ చేసి. అమ్మ బామ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి తీసుకెళ్లాడు గోపి. బామ్మగారి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంది వసుధ. అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టి పూజ చేశారు బామ్మగారు ప్రసాదం పెట్టారు. తింటూ అలాగే నిర్లిప్తంగా చూస్తుంది సీతారాముల విగ్రహాల వైపు. అసలు ఏ ఉలుకు పలుకు లేదు. వసుధ ఎందుకు అలా ఉన్నావు అన్నారు బసవమ్మ గారు. ఏమీ లేదు, మా అబ్బాయిలు ఏం చేస్తున్నారో తెలియదు, నా కోడళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలియదు, బాగా తెలిసిన వాళ్ళే వాళ్లకు కష్టాలు పెడుతున్నారు అంటూ తన ఇంటి వైపు చూసింది కోపంగా వసుధ. జరిగేది జరగక మానదు, ఏది ఒకరి వల్ల జరగదు వసుధ. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా కొన్ని విషయాలు అన్నీ ఒకరి వల్ల జరిగాయి, ఇంకొకరి వల్ల జరిగాయి అనుకోవడం కూడా సరికాదు. మనకు అనుభవించాల్సిన దశ ఉంటే ఏదో రకంగా ఆ కర్మఫలం అనుభవించక తప్పదు అన్నారు బసవమ్మ గారు. ఏమైనా చెప్తారు, చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది, కడుపు తీపి అంటూ ఏడుస్తూ తన ఇంటి దగ్గరకు వెళ్ళిపోయింది వసుధ. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆశ్చర్యంగా అలాగే చూసింది బసవమ్మ. కడుపు తీపి నాకు తెలుసు వసుధ అని బాధపడుతూ కళ్ళు తుడుచుకున్నారు బామ్మగారు. ఇంతలో రామ్మూర్తి గారు వచ్చారు. అక్క పూజ చేస్తే ప్రసాదం పెడతావా అని ఒక రకంగా అడుగుతుంటే, ఎందుకు తమ్ముడు అలా ఉన్నావు, తిండి తింటున్నావా, నిద్రపోతున్నావా, ఎందుకు బాధగా ఉన్నావు, నీ తోడబుట్టిన అక్కలా భావించి చెప్పయ్యా అంటూ బాధగా అడిగారు బసవమ్మ గారు. వసుధ ముఖంలోని బాధను గ్రహించిన బసవమ్మ గారికి వీరిద్దరి మధ్యన ఏదో జరిగింది, కారణం లేకుండా అలా ఉండరు, ఇద్దరు చాలా బాధగా అనిపించింది బసవమ్మ గారికి. వారిద్దరిని చూస్తుంటే వచ్చినప్పుడు ఎంతో లక్షణంగా ఉన్నారు, ఏం జరిగిందో ఈ మధ్య ఇలా ఉంటున్నారు అని. ప్రసాదం తింటూ ఏముందక్క, మనుషులు అన్నాక బాధలు తప్పవు, పారిపోయి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి కలిగింది, ఎవరు ఎందుకు అని అడిగినా చెప్పుకోలేని బంధాల వల్ల ఈ వయసులో వసుధకు గర్భం రావడం బాగా ఇబ్బంది కలిగింది. డబ్బు కోసం ఎవరైనా ఏదైనా చేసేస్తారక్క, మనం జన్మనిచ్చి వారికి ఏ బాధ తెలియకుండా పెంచి వారికి కష్టపడేది కూడా లేకుండా అన్నీ అమర్చిపెట్టిన బాధలు తప్పవు, బిడ్డలు బాధపడకూడదు అని రెక్కలు ముక్కలు చేసుకొని ఒక వయసులో సుఖపడకుండా కష్టపడి రూపాయి పోగేసి వాళ్ళు సుఖపడతారు అనుకుని కడుపు కట్టుకొని ఎంతో జాగ్రత్తగా పోగు చేసిన ఆస్తి, అదే ఆస్తి
ఒక్కోసారి కష్టపడి సంపాదించిన వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. డబ్బుకి మనిషికి ఇంత లొంగిపోయాడా ఎందుకో నాకు తెలియదు. బంధాలు అనుబంధాలు పేగు బంధం కూడా మర్చిపోతున్నారు. మనం స్వార్థం లేకుండా ఎంతో ప్రేమగా పెంచుకున్న వాళ్ళు మనల్ని ప్రేమించాలి అని లేదు కదా అని బాధగా చెబుతూ కళ్ళు తుడుచుకున్నాడు రామ్మూర్తి. నువ్వు ఏదైనా మనసులో దాచుకోకుండా చెప్పు తమ్ముడు, ఇలాంటివి కొత్తేమీ కాదు. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ. నువ్వు చెప్పిన ప్రతి మోసం నాకు జరిగింది. భగవంతుడే నాకు ఈ రక్షణ కల్పించాడు అంటూ బాధతో కళ్ళు తుడుచుకున్నారు బసవమ్మ గారు. హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజెక్షన్ చేయించాలి, ఒప్పుకోవడం లేదక్క. వసుధ మొండిగా ఉంది. తన జీవితంలో ఆనందం మొత్తం నేనే హరించాను అనుకుంటుంది అంటూ బాధపడుతున్న రామ్మూర్తిని ఓదార్చింది బసవమ్మ. డాక్టర్ ప్రతిభ నాకు బాగా తెలుసు, ఆమెను రమ్మంటే వస్తుంది అంటూ ప్రతిభకు ఫోన్ చేసింది బసవమ్మ గారు. తప్పకుండా వస్తానమ్మా, పేషెంట్లున్నారు, వాళ్ళను చూశాక వస్తాను అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేసింది ప్రతిభ. రేష్మకు చచ్చిపోవాలనిపించింది. ఇంటికి రాకుండా భర్త ఇదే ఇంట్లో ఉండి అక్క మనసు బాధ పెట్టలేను, అలా అని పుట్టింటికి వెళ్ళలేను అని అనుకుంటూ తల్లి మాటలు గుర్తు తెచ్చుకుంది. విధవరాలిగా నా ముఖం అద్దంలో చూసుకుంటే ఉన్న బాధ కన్నా నిన్ను ఎదురుగా చూస్తుంటే అసహ్యంగా ఉంది. నా కళ్ళ ముందు ఎప్పుడూ కనిపించవద్దు అని చాలా కోపంగా అసహ్యించుకుంటూ చూసిన ఆ చూపులు మర్చిపోలేదు రేష్మ. వేగంగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నది. తెల్లవారుజామున ఎందుకు చేశావు? నా జీవితాన్ని ఇలా ఎందుకు ఆడుకుంటున్నావు? నేనేం పాపం చేశాను? నీకు నువ్వే వచ్చి నా జీవితంతో ఇలా ఆడుకోవడం నీకు న్యాయమా కేశవ? జితేంద్ర ఎక్కడికి వెళ్ళారు? మీరు క్షేమంగా ఉన్నారా? ఆ ఒక్క మాట తెలిస్తే మీ పాదాలకు నమస్కరించుకొని వెళ్ళిపోతాను. లేదు, నిన్ను చూసి నీ తండ్రి చనిపోయాడు, నిన్ను చూసి నీ తల్లి అసహించుకొని పొమ్మని అన్నది, నిన్ను చూసి అన్నలాంటి బావగారు కోరికతో దగ్గరికి రాబోయారు. వసుధా నిలయంలో నువ్వు ఉండడం వల్ల కష్టమే కానీ వారికి మంచి జరగదు అని రేష్మ అంతరాత్మ ఆమెను హెచ్చరిస్తూ ఉంది. కానీ ఆ కేశవ ఎందుకు చేశాడో తెలుసుకోవాలి అని అనుకుంటున్న రేష్మ లేదు, బ్రతకకూడదు. తెలుసుకొని ఏం చేస్తుంది? జీవితాన్ని పోగొట్టుకుంది. చూడకూడని విషయాలు చూడాల్సిన వారు చూశారు. ఆయన మనస్సు అప్పుడే చచ్చిపోయి ఉంటుంది. నేను బతకడం అనవసరం. ఇలా రకరకాల ప్రశ్నలతో మదన పడుతూ రోడ్డు మధ్యలో నడుస్తుంది రేష్మ. ఇంతలో ఏదో వాహనం శబ్దానికి పక్కకు వెళ్ళబోయిన రేష్మ వాహనం టైరు ఆమె కాలు మీద ఎక్కేసరికి కుప్పకూలిపోయింది. తర్వాత ఏం జరిగింది? రేష్మకు ఏం జరుగుతుంది? జితేంద్ర ఎక్కడికి వెళ్ళాడు? ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.